తిరుమల నడక దారిలో ధూమపానం చేయడంపై టీటీడీ సీరియస్ అయింది. నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. పైన వచ్చింది గుళ్ళకి ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా స్నానాలు చేసిపోవాలి. ఇంకా పైన ఎవరో సిగరెట్ కాల్చి ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడంగా ఉన్నారు. ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన పోలీసు వాళ్ళు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి, అదిగోండి. తిరుమల నడకదారిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ధూమపానం చేస్తున్నటువంటి వారిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి జితేందర్ చెప్తారు. జితేందర్, చెప్పండి, తిరుమల నడకదారిలో ధూమపానం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? వారి మీద కంప్లైంట్ వెళ్లడంతో టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టింది? స్వామి, అలిపిరి నడక మార్గంలో వచ్చి ధూమపానం చేస్తూ ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం పట్ల టీటీడీ సీరియస్ గా స్పందించింది. తిరుమల ఆలయ పవిత్రత దృష్ట్యా తిరుమలలో పాటు అలిపిరి కాలిబాట మార్గం, అలాగే శ్రీవారి మెట్టు మార్గంతో పాటు టీటీడీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ధూమపానం, మద్యపానాన్ని కూడా టీటీడీ ఎన్నో ఏళ్ల క్రితమే నిషేధం చేసింది. అలాగే మాంసాహారాన్ని కూడా పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి. అయితే ఓ వ్యక్తి శ్రీవారి దర్శనార్థం తిరుగుతున్నటువంటి సమయంలో అలిపిరి కాలబాట మార్గంలో ధూమపానం చేస్తున్నటువంటి వీడియోని కొంతమంది భక్తులు తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో టీటీడీ కూడా సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఎవరన్న దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిపై కేసు నమోదు చేసి అతనిపైన నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంటా ఉంది. అమెరికా ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అలిపిరి కాలబాట మార్గంలో భక్తులు వచ్చే సమయంలోనే అలిపిరి వద్దే భక్తుల్ని భద్రతా సిబ్బంది కూడా తనిఖీ చేస్తుంటారు. అయితే భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి ఈ వ్యక్తి సిగరెట్ తో అలిపిరి కాలబాట మార్గంలో రావడం పట్ల కూడా టీటీడీ సీరియస్ గా స్పందించింది. ఆ భద్రతా విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. ఆ సమయంలో ఎవరైతే ఉద్యోగంలో విధి నిర్వహణలో ఉన్నారో వారిపై క్రమశిక్షణ పరంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికే భద్రతా సిబ్బందిని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఇకపై ఎవరైనా భక్తులు వచ్చేటప్పుడు క్షుణ్ణంగా కూడా తనిఖీ చేసిన తర్వాతే వాళ్ళని అలిపిరి కాలబాట మార్గంలో అనుమతించాలని చెప్పి కూడా భద్రతా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. స్వామి రైట్ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నువ్వు ఎలా ఉంటావు? నేను చూస్తాను గుడిలో. గుడిలో సిగరెట్ కాలుతావా? ఇంకా పైన వచ్చింది గుళ్ళకి ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా పైన ఎవరో సిగరెట్ కాల్చరు. స్నానాలు చేసిపోవాలి. ఇంకా పైన ఎవరో సిగరెట్ కాల్చి ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడంగా ఉన్నారు. ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన పోలీసు వాళ్ళు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి.